మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి అతిపెద్ద సమస్య పొంచి ఉంది. ఈ సమస్యతో పాటు ఒక ప్రమాదం కూడా జరగబోతుంది. ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. మీనరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోను మిస్ కాకుండా చూడండి. మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో కలిగే లాభ నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీనరాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరిది. మీనరాశి వారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు. కానీ స్వంత వారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవ అనుగ్రహమే కారణమని విశ్వసిస్తూ ఉంటారు. మీనరాశి వారికి ఆలస్యంగా అయినా సరే అదృష్టం వరిస్తుంది. మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రపోతారు. మీనరాశి వారి జాతకం ప్రకారం గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల ప్రథమార్థం బాగానే ఉంది. అంటే ఫిబ్రవరి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు బాగానే ఉంటుంది. ఏవైనా ముఖ్యమైన పనులను ఈ నెల ప్రథమార్థంలోనే ప్రారంభిస్తే మంచిది. మీనరాశి వారికి ఈ నెల సగటుగా ఉంటుంది. కుజ, శుక్ర గ్రహాలు లాభస్థానంలో ఉండటం వల్ల ఆదాయం బాగానే ఉంటుంది. అవసరాలకు చేతిలో డబ్బులు ఉంటాయి. అప్పులు కూడా చేస్తారు. అప్పులు చేసి కొన్ని ముఖ్యమైన కార్యాలను తలపెడతారు. ఈ నెల మీనరాశి వారికి కొన్ని విషయాలలో దుఃఖం కలుగుతుంది. అయిన వారితో గొడవలు, మనశ్శాంతి కరువవుతుంది. ఈ నెల మీనరాశి వారు తండ్రితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తండ్రి వల్ల లేదా తండ్రి సంబంధిత బంధువులతో ఇబ్బందులను ఎదుర్కోబోతూ ఉన్నారు. తండ్రితో గొడవలు అవుతాయి. తండ్రి ఆరోగ్యం క్షీణించవచ్చు. మీనరాశికి చెందిన వారు తండ్రితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ తండ్రి ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్లను జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే వారిని కోల్పోతారు. మీ తండ్రి వల్ల ఇంటి వాతావరణం పాడవుతుంది. అలాగే మిత్రుల వల్ల కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ మాట వినకపోవటము, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం జరగకపోవచ్చు. మీకు మీ మిత్రులకు మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. మీరు చేసే ఆలోచనల వల్ల మీ మిత్రులకు మరింత దూరం అయిపోతారు. మీ యొక్క మిత్రులను అర్థం చేసుకునే బాధ్యత మీపై ఉంది. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ని ఇతరుల ముందు కించపరచకండి. మీనరాశికి చెందిన వారు ఈ నెల బంధువుల వల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. మాట పట్టింపుల వల్ల కానీ, మీ బంధువులకు ఇచ్చిన మాట తప్పటం వల్ల కానీ మీకు మరియు మీ బంధువులకు మధ్య గొడవలు జరుగుతాయి. బంధువులతో సమయం గడపకపోవటం వల్ల, వారితో సరిగ్గా మాట్లాడలేకపోవటం వల్ల ఇబ్బందులు వస్తాయి. మీకు ఉన్న సమస్యను వారు అర్థం చేసుకోలేకపోవచ్చు. అయినప్పటికీ వారితో మీరు నవ్వుతూనే మాట్లాడండి. బంధువర్గం వారితో సమస్యలు తగ్గించుకుంటేనే మీకు చాలా మంచి జరుగుతుంది. మీనరాశి వారు ఈ నెల శుభకార్యాలకు హాజరవుతారు. ఈ నెల మీనరాశి వారికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేనందువల్ల మానసిక క్షోభ అనుభవిస్తారు. ఇతరులు సరదాగా అన్న మాటలను సీరియస్గా తీసుకుంటారు. చిన్న మాటకే హర్ట్ అయిపోతూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈ నెల మీ గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నా పట్టించుకోకండి. మీపై మీరు నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్ళండి. మీనరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల సవాళ్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ నెల గట్టి పోటీతత్వం ఉండబోతోంది.
పెట్టుబడులు పెట్టే విషయంలో బాగా ఆలోచించి పెట్టుబడులను పెట్టండి. ఈ నెల వ్యాపారంలో పోటీదారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయవలసి ఉంటుంది. ముందు దానికన్నా ఈ నెల వ్యాపార అభివృద్ధి కోసం బాగా కష్టపడాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారు కూడా ఆశించిన ఫలితాలను పొందలేకపోతూ ఉన్నారు. మీనరాశికి చెందిన వ్యాపారస్తులకు అనే కాదు, ఉద్యోగస్తులకు మరియు విద్యార్థులకు ఈ నెల పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ నెల వర్క్ పరంగా ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. వర్క్ను సకాలంలో పూర్తి చేయడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీ వర్క్ను చెడగొట్టడానికి, మీ మైండ్ను డైవర్ట్ చేయడానికి మీతో వర్క్ చేసే కొంతమంది ట్రై చేస్తారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల పై అధికారులతో సమస్యలు ఉండకపోవచ్చు, కానీ సహ ఉద్యోగులతో సమస్యలు ఉంటాయి. మీరు వర్క్ పరంగా చేసే ఆలోచనలు, చెప్పే సూచనలు వారు వినకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కోపాన్ని కొంచెం తగ్గించుకొని పనిపై శ్రద్ధ పెట్టండి. ఇతరులు ఎంత ఇబ్బంది పెట్టినా ఉద్యోగం మానకండి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి మీకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ కానీ సహాయం చేస్తారు. మీనరాశి వారికి ఈ నెల ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. మనోవేదన ఎక్కువ అవటం వల్ల దేనిపై సరైన దృష్టి పెట్టలేరు. ఆరోగ్యంపై తప్పకుండా దృష్టి పెట్టాలి. ఈ నెల మీరు ఆరోగ్య విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. సమయానికి తిని నిద్రించండి. అతి ఆలోచనలు మానుకోండి. ఈ నెల అందరితో నవ్వుతూ మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. మీ మనసును ఆనందపరచడానికి మీరే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఇక మీనరాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలు 6, 9, 13, 17, 24, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 4, 11, 13, 19, 22, 23. అనుకూలమైన తేదీలలో కొత్త పనులను ప్రారంభించండి. శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు చాలా వరకు ప్రతికూలంగానే ఉంది కాబట్టి మీరు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలను కూడా చేయండి. మీనరాశి వారు ఈ నెల చికాకుల నుండి బయటపడడానికి, కుటుంబపరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి హనుమంతుణ్ణి పూజించాలి. వృత్తి వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగాలి అంటే, వృత్తి వ్యాపారంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే రోజు సింధూరం ధరించాలి. హనుమంతుడి గుడిలో ఉండే సింధూరాన్ని ధరించాలి. మీరు ఏ పని మీదైనా బయటకు వెళ్ళినా నుదుటిన సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. హనుమాన్ చాలీసాను చదవండి లేదా వినండి. హనుమాన్ చాలీసా చదవటం లేదా వినటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీనరాశికి చెందిన వారందరూ కూడా ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.